ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ శివ్ బాబా వాణి. తేదీ 15/3/2026, పూర్వ తేదీ 18/12/2022. స్వమానధారి రాజుగా అవ్వండి, మాయపైన విజయాన్ని సాధించండి. ఈ సృష్టి యొక్క వినాశనానికి ముందే మనలోని లోపాలు, బలహీనతలను తొలగించడం ఎలాగో నేర్పించేవారు. సత్యమైన సమర్పణ అంటే ఏమిటో తెలియచెప్పేవారు. తమని తాము స్వయాన్ని మార్చుకొని అందరి సంస్కారాలతో కలగొలుపుగా ఉండే పిల్లల పట్ల కళ్యాణకారి శివ్ భోలేనాథుడు ఈ విధంగా చెప్తున్నారు. ఈరోజు బాబ్దాదా యొక్క కంటి రత్నాలు తండ్రిని కలుసుకోవడానికి వచ్చారు కదా. అందరికీ తండ్రి పైన ప్రేమ ఉన్నదా? ప్రేమ ఉన్నవారు ఎవరు? ఓహో, ప్రతి ఒక్కరికి తండ్రి పైన ప్రేమ ఉన్నది. బయట కూర్చున్న వారికి కూడా ప్రేమ ఉన్నదా? అందరికీ ప్రేమ ఉన్నది కదా. ఈరోజు పిల్లలందరినీ చూసి తండ్రి హృదయం చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడికి రావాలని ఆలోచన పిల్లలకు కలగగానే తండ్రిని కలవడానికి ముందే మనసులో తుఫాన్ వస్తుంది కదా. మనం ఎక్కడికి వచ్చాము, అక్కడ బాబా మీరు మాత్రమే ఉండాలి, మేము మిమ్మల్ని కలవడానికి వస్తున్నాము, బాబా మాకు మీ పైననే ప్రేమ ఉన్నది. ఇలా ఆలోచించేవారు పిల్లలు ఎంతమంది ఉన్నారు. భక్తి మార్గంలో కూడా ఎంతో పూజ చేస్తారు, ఎన్నో యజ్ఞాలు తపస్సులు చేశారు కదా. అక్కడ ఏమని చెప్తూ వచ్చారు? ఓ భగవంతుడా, మీరు వచ్చినప్పుడు నేను మీ పైన పూర్తిగా సమర్పణ అవుతాను అని చెప్తూ వచ్చారు. అలాంటప్పుడు అలాంటి సమర్పణ మీ హృదయంలో ఉన్నదా? లేక నడుస్తూ అలసిపోయారా? బ్రాహ్మణ పిల్లలు అలసిపోయారా? అలసట ఎవరికి ఉన్నది? ఎలాంటి అలసట? జ్ఞానంలో నడుస్తూ సేవ చేస్తూ ఏమని అంటారు? బాబా ఇంకేమీ జరగడం లేదే, బాబా ఎప్పటి నుంచో ఈ సృష్టి యొక్క వినాశనం జరుగుతుంది అని చెప్తూ వచ్చారు కదా, ఇప్పటి వరకు ఏమీ జరగలేదు ఇలా మీరు అనుకుంటున్నారు కదా. బాబా పిల్లల్నే నేరుగా అడుగుతున్నారు, మీ లోపట ఉన్న బలహీనతలను, లోపాలను, చెడు గుణాలను తొలగించుకున్నారా? ఎవరైతే తొలగించుకున్నారో వారు ఒక చేతితో కరతాళ ధ్వని చేసి చూపించండి. ఈరోజు తండ్రి పిల్లల దగ్గరనే తేదీని అడుగుతున్నారు. ఈ తేదీని ఎవరు ఇస్తారు? తేదీని ఇస్తారా? మీరు బాబాని అడుగుతుంటారు కదా, బాబా తేదీని చెప్పండి అని. వినాశనం ఎప్పుడు జరుగుతుందని అడుగుతూ ఉంటారు. ఈరోజు స్వయంగా బాబానే బ్రాహ్మణ కుటుంబాన్ని అడుగుతున్నారు. మీలోని అవగుణాలను తొలగించుకోవడానికి తేదీని అడుగుతున్నారు. దానికి సంబంధించిన తేదీ ఎవరి దగ్గరైనా ఉన్నదా? మీరు చెప్పడం ప్రారంభిస్తే ఒక్కొక్కరి తేదీ ఒక్కో రకంగా ఉంటుంది, కానీ తండ్రి మాత్రము ఒకే తేదీని చెబుతారు. ఎవరిస్తారు ఆ తేదీని? ఎవరి దగ్గర ఉంది ఆ తేదీ? దుస్తులు వేసుకోవడము, బ్యాడ్జీని ధరించడము, దీనిని సమర్పణగా చెప్పరు. సమర్పణ అనేది మనసులో ఉండాలి, హృదయంలో ఉండాలి. సమర్పణ అంటే ఏమిటి? బాబా అన్నీ మీవే, అన్నీ మీకే అర్పించాను, నేను మీ వాడిని, ఇలా చెప్పడమే సమర్పణ. ఇలాంటి సమర్పణ ఎవరిలో వచ్చింది? ఉన్నదా? మీరు ఎప్పుడైనా బాబా ఎదుట కూర్చొని, బాబా మీరు నన్ను ఎలా చేయాలనుకుంటే అలా చేయండి, నేను సిద్ధంగా ఉన్నాను అని బాబాతో మీరు చెప్పారా? మీరు ఎలా చేసినా నేను సిద్ధమే అని తండ్రికి ఎప్పుడైనా చెప్పారా? బాబా నేను సంపూర్ణంగా అవుతాను, ఇలాంటి మాట మీ హృదయం నుంచి వచ్చిందా? లేదా నోటి నుంచి మాత్రమే వచ్చిందా? ప్రేమలో అందరూ పాస్ అవుతారు, కానీ పరివర్తనలో ఎవరు పాస్ అవుతున్నారు? పరస్పరము సంస్కారాలతో కలివిడిగా ఉండే విధంగా ఎవరూ కాలేదు. అందులో ఎవరు పాస్ అయ్యారు? స్వర్గానికి ఎవరు వెళ్తారు అని అడిగితే ఏమని చెబుతారు? మీరు ఒక చేతి ద్వారా కరతాళ ధ్వని చేసి చూపించండి, ఎవరు వెళ్తారు? మెజారిటీ వెళ్తారా లేదా అందరూ వెళ్తారా? స్వర్గం అంటే ఏమిటి? సత్యయుగం అంటే ఏమిటి? స్వర్గం సత్యయుగము. ఎక్కడైతే సత్యత మాత్రమే ఉంటుందో, ఎక్కడైతే అసత్యము ఉండదో దానినే సత్యయుగంగా పిలుస్తారు. సత్యమైన పరంపిత సృష్టించిన స్వర్గంలోకి ఎవరు వెళ్తారు? సత్యంగా మాట్లాడేవారే వెళ్తారు. అలాంటప్పుడు అందరి హృదయం నుంచి సత్యం వస్తుందా? లేక ప్రతి మాటలో అసత్యమే దొర్లుతోందా? ఒకసారి పరిశీలన చేసుకోండి. తండ్రి ఏమి చెప్పరు, పిల్లలు తెలివైన వారు అర్థం చేసుకోగలుగుతారు. అందుకే సంఘటిత శక్తి యొక్క విలువను అర్థం చేసుకోండి. మనము పరస్పరము కలిసినప్పుడు ఒకరి లోపాలు మరొకరికి తెలిసిపోతాయి. అలాంటి సందర్భంలో వాటిని అంగీకరించి
పరివర్తన చేసుకోవాలి. లోపాలు విన్నప్పుడు, తెలుసుకున్నప్పుడు దేహాభిమానంలోకి రాకూడదు. అర్థమైందా? ఎవరెవరికి అర్థమైంది? అందరికీ అర్థమైందా? ఒకరిద్దరు చేయి ఎత్తినట్లయితే వారిని చూసి అందరూ కూడా చేయినెత్తుతారు. బాబా మన నుంచి ఏమి కోరుకుంటున్నారో అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పరివర్తన యొక్క సమయము సమీపంలో ఉన్నది. సరే, తర్వాత బాబాని ఎవరు కూడా నిందించకూడదు. బాబా మీరు మమ్మల్ని కలవడానికి రాలేదు అని అనకూడదు. ఎందుకంటే తండ్రి మీకోసం అన్నిటినీ త్యాగం చేసి మిమ్మల్ని కలవడానికి వచ్చారు. బాబా మీరు వాళ్ళవారే, మావారు కాదు అని అనకూడదు. బాబా మిమ్మల్ని కలవడానికి మా దగ్గర ఏమీ లేదు అని కూడా చెప్పకూడదు. అంత దూరం మేము వెళ్ళలేము, అలసిపోతాము అని కూడా చెప్పకండి. తండ్రి పిల్లల యొక్క కోరికలు నెరవేర్చారు, కానీ పిల్లలు తమ సమయాన్ని ఎక్కడ వృధా చేస్తున్నారు? ఇక్కడికి వచ్చినప్పుడు ఇతరులను చూసి వస్తారు. సరే చూద్దాము, అక్కడ వస్తున్నది మన బాబానా లేక మరెవరైనా అని. మంచిదే, పరిశీలన చేస్తే ఏమి పోతుంది? అలాంటి పిల్లలు కూడా తండ్రి యొక్క ప్రియమైన రత్నాలే కదా. ఇక్కడ ఎవరిని పరిశీలిస్తున్నారు? తమ తండ్రినే పరిశీలిస్తున్నారు. అందుకే తండ్రి అందరికీ సందేశాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు కాదు అనే సందేశాన్ని ఇస్తున్నారు. పరివర్తన తీసుకురావడానికి ఇంకాస్త సమయం ఇవ్వండి అని అడుగుతారా? అలా ఇచ్చినట్లయితే ఏమవుతుంది? మంచిది పిల్లలు, మీరు బ్రహ్మ బాబా సమానంగా అవ్వాలి కదా. సమానంగా అయిన తర్వాతనే రావాలి కదా. ఎవరి రాజ్యంలోకి వెళ్ళాలనుకుంటున్నామో ముందుగా వారిలాగా అవ్వాలి, బిందువులాగా అవ్వాలి. నేను ఆత్మను బిందు స్వరూపంగా భావించాలి. మనం అందరము కావచ్చు, లేదా మీలో ఎవరు బ్రహ్మ యొక్క రాజ్యంలోకి వెళ్ళాలనుకుంటున్నారు? అందరూ వెళ్ళాలనుకుంటున్నారు కదా. అవును, అందరూ వెళ్ళాలి. అలాంటప్పుడు ఎలా మారాలి? తండ్రి వలె మారాలి. తండ్రి తిరిగి వెళ్ళే సమయం సమీపించింది, కానీ పిల్లలు దాని కొరకు అర్హత సంపాదించారా? తండ్రి చేతులు చాచి కూర్చున్నారు, అన్ని ఖజానాల యొక్క బండారాలు తెరిచి కూర్చున్నారు, కానీ పిల్లలు తీసుకునే అర్హతను సాధించారా? ప్రతి సంకల్పంలో, ప్రతి క్షణంలో, ప్రతి సమయంలో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. నేను తండ్రి మాదిరిగా అయ్యానా? మంచిది పిల్లలు, మీరు ఎక్కడ ఉన్నా బాబ్దాదా యొక్క కంటి రత్నాలు పిల్లలందరికీ ప్రియ స్మృతులు. ప్రతి క్షణము అంతిమ క్షణం వంటిదే. సమయము తక్కువగా ఉన్నది, దానిని వృధా చేయకూడదు. ఇప్పుడు పరివర్తన అనే పర్వతం కిందికి వచ్చాం కాబట్టి మీరు పరివర్తన చేసి చూపించండి, చేసి చూపించండి. పిరికి వాళ్ళ వలె పారిపోకూడదు. మేము చేయలేము అని కూడా చెప్పకండి. బాబా మీరు ఇవ్వాలనుకునే పదవి ఇవ్వండి అని ఇలా కూడా చెప్పకండి. ఏమని చెప్పాలి? బాబా నేను పరివర్తన చేసి చూపిస్తాను అని చెప్పాలి. నేను మార్పు చేసి చూపిస్తాను. నేను చేయకపోతే ఎవరు చేస్తారు? నేను ప్రపంచానికి రాజుగా మారి చూపిస్తాను. నన్ను నేను పరివర్తన చేసుకొని చూపిస్తాను. మీరు ఆశించినట్లుగానే పరివర్తన చేసి చూపిస్తాను. నేనే అవుతాను. ఇలా శ్రేష్ఠ స్వమానంలో ప్రతి ఒక్కరూ నిలబడాలి. మాయ ఎంతటి వల వేసినా మీరు సంకల్పం చేయండి, బాబా నేను ఆ వలను తెంచుకొని బయటికి వస్తాను అని చెప్పండి. రాజు అంటే ఎలా ఉంటారు? ఒక రాజు యుద్ధ రంగంలోకి వెళ్తే తన ముందు తనకంటే బలమైన వారు ఉన్నప్పటికీ స్వాభిమానం ఉన్న రాజు ఆయుధాన్ని వదిలి వెళ్ళిపోతాడా? ఏం చేస్తాడు? యుద్ధాన్నే చేస్తాడు. ఒకసారి రంగంలోకి దిగితే వెనక్కి తిరిగి పారిపోయే రాజు వలె కాకూడదు, గెలిచి తీరాలి. మీ చుట్టూ ఉన్న మాయ కారణంగా, దాని ప్రభావం కారణంగా తండ్రిని గుర్తు చేయనివ్వదు. మనస్సును పరుగులు పెట్టిస్తుంది. దానిపైన విజయాన్ని పొందాలి, దాన్ని జయించాలి. మంచిది పిల్లలు, ఇప్పుడు బ్రహ్మబాబాని కలిసి ఆనందం పొందండి. ఎందుకంటే ఎవరి రాజ్యం రాబోతుంది? బ్రహ్మబాబాదే కదా. మంచిది. ఇది చాలా సూక్ష్మమైన కథ. అర్థం చేసుకున్న వారు రాజుగా అవుతారు, అర్థం చేసుకోని వారు పేదగా అవుతారు. యోధుడుగా పిలువబడేవారు ఎదుటి వ్యక్తి యొక్క బలహీనతను పట్టుకున్నప్పుడే విజయం లభిస్తుంది. మీరు తండ్రి వైపు ఉన్నట్లయితే
తండ్రి యొక్క గుహ్యమైన రహస్యమైన కథను మీరు గ్రహించినట్లయితే విజయం మీకే లభిస్తుంది. ఇది సూక్ష్మమైన కథ, ఇదే మిలనము. సరే, మళ్ళీ కలుద్దాము. బాబాకు పిల్లలు పుష్పగుచ్చాన్ని సమర్పించారు. మంచిది, సంఘటితంలో ఇంతటి శక్తి ఉన్నది. ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, సంఘటితంగా ఉండకపోతే ఏమీ సాధించలేము. సంఘటిత విలువను అర్థం చేసుకోండి. సరేనా? ఇక్కడ స్థానికులు ఒకసారి లేచి నిలబడండి. ఇది కలకత్తా బ్రహ్మబాబా యొక్క ఆసనము ఇక్కడే ఉన్నది. ఇక్కడి వారు మాత్రమే ఒకసారి లేచి నిలబడండి. బాబా అందరికీ దృష్టిని ఇచ్చారు. రాత్రి క్లాస్ పూర్వ తేదీ 22/10/1968. ఇప్పుడు అనంతమైన తండ్రి వచ్చారు అని మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు తెలుసుకున్నారు. మనకు కూడా ఇలాంటి ఆలోచన వస్తుంది కదా. బాబా వచ్చారు అని ఆత్మనే అంటుంది. ఏ బాబా వచ్చారు? అనంతమైన బాబా వచ్చారు. బాబా అనే పదము చాలా తీయగా ఉంటుంది, ఎందుకంటే వారసత్వం కూడా మాధుర్యమైనది కదా. మేము బాబా నుంచి ప్రపంచం యొక్క రాజ్య వారసత్వాన్ని తీసుకుంటున్నాము. చాలా సంతోషం కలుగుతుందని మీరు అర్థం చేసుకున్నారు. లౌకిక సంబంధాల ద్వారా ఏమి లభిస్తుంది? అక్కడ లభించేవి 2 పిడికిళ్ళు కూడా కావు. బాబా ద్వారా 21 జన్మల పాటు చాలా సుఖము లభిస్తుంది. వీరు నా పిల్లలు ప్రపంచానికి అధిపతులుగా కాబోతున్నారు అని తండ్రి కూడా భావిస్తుంటారు. తండ్రికి కూడా సంతోషం కలుగుతుంది. అంతరంగంలో ప్రేమ, గౌరవము ఉంటుంది. తండ్రి పిల్లలను ప్రేమిస్తూనే ఉంటారు. పిల్లలు కూడా తండ్రిని గౌరవపూర్వకంగా ప్రేమిస్తారు. వీరినే ఆత్మిక తండ్రిగా పిలుస్తారు. మనందరి యొక్క ఆత్మల యొక్క తండ్రి. ఈ తండ్రి ద్వారానే అనంతమైన సుఖం లభిస్తుంది. మీ దగ్గర ఉన్న భూతాలను నాకు అప్పగించండి అని తండ్రి పిల్లలకు తెలియచేస్తున్నారు. ఫలానా దానిని దానంగా ఇవ్వండి అని గురువులు కూడా అడుగుతూ ఉంటారు కదా. కామము నుంచి కొంతకాలం దూరంగా ఉండమని చెబుతారు. అది 6 నెలలు కావచ్చు, 2 నెలలు కావచ్చు. ఇంద్రియ వికారాన్ని వదిలివేయమని చెబుతారు. కానీ దానిని తాత్కాలికంగా మాత్రమే వదిలివేస్తారు. అది ఆ జన్మకు మాత్రమే వర్తిస్తుంది. 5 వికారాలను దానం చేయమని అనంతమైన తండ్రి తెలియచేస్తున్నారు. ఈ 5 భూతాలే దుఃఖాన్ని కలిగిస్తాయి. మొదటిది కామ వికారము, దానిని వదిలివేయండి. మిగతా వికారాలు కూడా ఇక్కడే వదిలివేయాలి. అవి మీ తోడుగా ఉన్నట్లయితే మీ యొక్క పదవి తగ్గిపోతుంది. మోహం కూడా తక్కువ కాదు. కోతిలో ఎంత మోహం ఉంటుందో చూడండి. ఈ పాత ప్రపంచం పరివర్తన చెందుతోంది అని తండ్రికి తెలుసు. కొత్త ప్రపంచంలో భూతాలు ఎవరి దగ్గరికి రావు. అందుకే వాటిని ఇక్కడే వదిలిపెట్టాలి. లేకపోతే శిక్ష పడుతుంది, పదవి కూడా తగ్గిపోతుంది. శాశ్వతంగా అవి అలాగే ఉండిపోతాయి. ఎవరి దగ్గరైనా భూతాలు ఉంటే తప్పకుండా వాటిని బయటికి తీసివేయాలి. అప్పుడే 21 జన్మల పాటు మీలో ఎలాంటి భూతం ప్రవేశించదు. మీలో భూతం మిగిలి ఉన్నంత వరకు ఇతరులకు, స్వయానికి దుఃఖం కలిగిస్తూనే ఉంటుంది. తండ్రి అంటే ఎవరు? దుఃఖాన్ని తొలగించి సుఖాన్ని ఇచ్చేవారు. కాబట్టి అన్ని భూతాలను ఇక్కడే దానంగా వదిలివేయాలి. లేకపోతే మనకు మనమే బాధపడవలసి వస్తుంది. ఇక్కడ ఉన్నవన్నీ కూడా వ్యర్థమైనవే. వాటి ద్వారా అర్ధకల్పం పాటు మీకు దుఃఖమే లభించింది. తండ్రి తెలియచేస్తున్నారు, వాటిని దానంగా వదిలివేయండి. ఒకవేళ దానం చేసి మళ్ళీ తీసుకున్నట్లయితే అది ఎలా ఉంటుంది? హరిశ్చంద్రుని కథలాగానే అవుతుంది. ఇది కూడా ఒక కథ. ఇవన్నీ కూడా ఈ కాలానికి సంబంధించిన ఉదాహరణలు. సత్యయుగంలో శాస్త్రాలు ఉండవు. ఈ భూతాలను ఇప్పుడే వదిలివేయాలి అని పిల్లలు అర్థం చేసుకున్నారు. దానం చేస్తేనే మీకు పట్టిన గ్రహణం తొలగిపోతుంది అని తండ్రి తెలియచేస్తున్నారు. ఆ తర్వాత మీకు గురుదశ అంటే శుభదశ వస్తుంది. ఎవరి దగ్గర ఏవైనా భూతాలు ఉన్నట్లయితే వాటిని వదిలివేయండి. అప్పుడే 21 జన్మల వరకు అవి మీ సమీపంలోకి రావు అని చెప్తున్నారు. గురునానక్ కూడా చెప్పేవారు కదా, ఇక్కడ అనేక మంది దొంగలు, దుర్మార్గులు ఉన్నారని. వారు తండ్రిని మాత్రమే మహిమ చేసేవారు, పాడేవారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. అనంతమైన తండ్రి ఎలా కూర్చొని తెలియచేస్తున్నారో తెలుసుకున్నారు. శ్రీకృష్ణుడు గీతను చెప్పలేదు, నన్ను కోట్లలో కొందరు మాత్రమే తెలుసుకోగలుగుతారు అని శ్రీకృష్ణుడు చెప్పలేరు. ఎందుకంటే శ్రీకృష్ణుడిని చూడగానే అందరూ వారి చింతకి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ అలాంటి మాట లేదు. తండ్రి సత్యమైన వారు. అలాంటి తండ్రినే ఆత్మ ప్రేమిస్తుంది. మీకు జ్ఞానము లభించింది.
బాబా మీ యొక్క మహిమ గొప్పది అని అంటారు. మీరు మాకు ఎంతో సుఖాన్ని ఇస్తున్నారు, దుఃఖాలన్నిటి నుంచి విముక్తి కల్పిస్తారు. అక్కడ సత్యయుగంలో అకాల మరణాలు జరగవు. తండ్రిని గుర్తు చేస్తూ ఉండవచ్చు. అనేక ప్రకారాలైన యుక్తులు లభిస్తూ ఉంటాయి. తండ్రిని గుర్తు చేయాలి కదా. ప్రతి ఒక్కరూ తండ్రిని గుర్తు చేయవచ్చు. దాని కొరకు అనేక యుక్తులు లభిస్తాయి. తద్వారా మనకు సంతోషము, ఆనందము కలుగుతుంది. తండ్రి ఈ ప్రపంచానికి అధిపతిగా తయారు చేస్తున్నారు. ఇది పరుల శరీరము. వృద్ధ దేహంలో తండ్రి ఉన్నారు. తండ్రిని ఈ కళ్ళతో చూడలేరు, కానీ తెలుసుకోవచ్చు. తండ్రి ఒక్కసారే పిల్లలకు తన పరిచయాన్ని తెలియచేస్తారు. ప్రేమించిన, తృణీకరించిన మీ తలపును వదలము అనే మహిమ కూడా ఉంది కదా. తండ్రి మనల్ని ప్రపంచానికి అధిపతులుగా తయారు చేస్తున్నారు, కానీ అలాంటి తండ్రిని మేము మర్చిపోతున్నామని చెబుతారు. అందుకే తండ్రి మధ్య మధ్యలో గుర్తు చేస్తారు. దృఢ నిశ్చయ బుద్ధి ఉన్నవారికి ప్రేమతో కన్నీళ్లు కూడా వస్తాయి. నిన్న మన రాజ్యంలో ఎంతో సుఖంగా ఉన్నాము, అక్కడ అనంతమైన సుఖము ఉండేది. ఆ తర్వాత పూజారులుగా మారిపోయాము. తండ్రి చెబుతున్నారు, మీరు నన్ను ఎంతగానో అవమానించారు. శ్రీకృష్ణుడిని కూడా వికారిగాను హింసాత్మకంగా చిత్రీకరించారు. మళ్ళీ వారినే కృష్ణ భగవాన్ అని పిలుస్తారు. ఎన్నెన్నో విషయాలు రాసేశారు. రామచంద్ర భగవాన్ గురించి కూడా ఎన్నో కల్పిత విషయాలు రాశారు. అవమానకరమైన విషయాలను చెప్పి ఇతర మతస్థులు తమ మతంలోకి మార్చుకుంటున్నారు. మొదట శాస్త్రాల ద్వారా నష్టం జరిగింది, ఆ తర్వాత నాకు అవమానం జరిగింది. మీరు అసత్యాన్ని వింటూ వచ్చారు. ఇప్పుడు తండ్రి తెలియచేస్తున్నారు, శ్రీ మతం మీద నడిచినట్లయితే శ్రేష్టంగా అవుతారు. మిమ్మల్ని తయారు చేసేది తండ్రి మాత్రమే. తండ్రి తప్పకుండా వస్తారు. ఇప్పుడు భగవంతుడు కృష్ణుడా, లేదా రాజయోగాన్ని నేర్పించే తండ్రి భగవంతుడుగా అవుతారా? ఇంతకు ముందు జన్మలో తండ్రి ద్వారా మనము రాజయోగాన్ని నేర్చుకున్నాము. ఇలాంటి విషయాలు చిన్న చిన్న పిల్లలు కూడా కూర్చొని చెప్పగలిగితే గొప్ప ఖ్యాతి లభిస్తుంది. అందరూ కూడా మీ పాదాల చెంతకు వస్తారు. మేమే చేస్తున్నాము అనే భావన మీకు ఎప్పుడు రాకూడదు. మేమే ఇస్తున్నాము, చేస్తున్నాము అనేవారు పాపాత్ములుగానే భావించవలసి ఉంటుంది. అందరికీ తెలిసినప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు, ఎంత ఇవ్వాలి, ఏమి చేయాలి సేవ కొరకు అని అడుగుతుంటారు. బాబా చెప్తున్నారు, మీరు ఇక్కడ ఇవ్వడం లేదు, తీసుకుంటున్నారు. మమ్మను చూడండి, పేద కుటుంబం నుంచి వచ్చారు. ఒక్క పైసా కూడా తీసుకుని రాలేదు, కానీ ఎంతటి ఉన్నత స్థానాన్ని సాధించారు. లక్ష్మిగా అయ్యారు, సేవాదారిగా మారిపోయారు, పూర్తి పవిత్రంగా మారిపోయారు. బాబాకు చరిత్ర, భూగోళం అన్నీ తెలుసు. ఆమె ఎలా వచ్చింది? ఆమె ఒక కన్య. బాబా పేదలపైన కరుణగలవారు. శివబాబాకు ఎంత ధనాన్ని ఇవ్వాలి అని అనుకోకండి. అలాగే టీచర్ని కూడా అడుగుతూ ఉంటారు, 50 రూపాయలు ఇస్తే సరిపోతుందా, 100 రూపాయలు ఇవ్వాలా? మీరేమనుకుంటున్నారు? ఇంత ఇవ్వాలా, అంత ఇవ్వాలా, ఎంత ఇవ్వాలి, ఇంత సరిపోతుందా? అలాంటి పిల్లలను చూసి వారికి పూర్తిగా జ్ఞానము లభించలేదు అని తండ్రి భావిస్తారు. ధర్మశాలలు, ఆసుపత్రులు నిర్మించడానికి చాలా డబ్బును ఖర్చు చేస్తారు. దాని ద్వారా ఒక జన్మ మాత్రమే మీకు సుఖం లభిస్తుంది. ఒకసారి మాత్రమే రాజుగా అవుతారు. కానీ ఎవరికైనా దుఃఖాన్ని ఇచ్చినట్లయితే మళ్ళీ శారీరక వ్యాధులు వస్తూనే ఉంటాయి. ఎప్పుడు సుఖంగా ఉండలేరు. అనంతమైన తండ్రి పిల్లల కొరకు బహుమతిని తీసుకొని వస్తున్నారు. మీ కొరకు స్వర్గాన్ని తీసుకువస్తున్నాను అని తండ్రి తెలియచేస్తున్నారు. 2 తండ్రులు మిమ్మల్ని ఇక్కడ అలంకరిస్తున్నారు. ఇప్పుడు అందరూ వనవాసంలో ఉన్నారు. స్వర్గం అనేది మీ యొక్క మామగారి ఇల్లు. సంగమయుగంలో ఇక్కడ మీకు తల్లిగారి ఇల్లు. బాబా ఎంతగానో మిమ్మల్ని అలంకరిస్తున్నారు. జ్ఞానం, యోగం ద్వారా అలంకరిస్తున్నారు. 2 తండ్రులు కలిసి పిల్లలను అలంకరిస్తారు. అందుకే వారిని ప్రేమతో గుర్తు చేసుకోవాలి. తండ్రి మనల్ని సుఖంగా చేసినప్పుడు మనం ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. మీరు ఇప్పుడు మధురమైన పువ్వులుగా అవుతున్నారు. మీరు ఇప్పుడు మధురమైన పుష్పాలుగా అవుతున్నారు. అదేవిధంగా అవ్వాలి. మాయ కూడా చాలా బలమైనది, క్షణములో మరిపింపచేస్తుంది. మంచిది పిల్లలు. శుభరాత్రి. వరదానము: అఖండ బ్రహ్మచారి భవ. మీ పవిత్రతకు, స్వచ్ఛతకు భంగము కానప్పుడే అఖండ బ్రహ్మచారిగా కాగలుగుతారు.
ఎలాంటి అపవిత్రత కూడా మీ మనసును చంచల వృత్తిగా చేయకూడదు. సంకల్పంలో కూడా అపవిత్రత భావన రాకూడదు. మనసులో చంచలత రావడమే మొదటి ఓటమి, ఆ తర్వాత దృష్టి, ఆ తర్వాత కర్మలో చంచలత వస్తుంది. మనసులోని చంచలత కూడా ఆత్మ యొక్క రిజిస్టర్ను మలినంగా చేస్తుంది. అందుకే మనసు ద్వారా బ్రహ్మచారిగా ఉండాలి. అఖండ బ్రహ్మచారిగా ఉన్నవారికే అన్ని ప్రాప్తులు అఖండంగా అనుభవము జరుగుతుంది. ఓం నమః శివాయ.